దే డినై ద హోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బి ట్రూ. దేవుని వాక్యాన్ని ఏదైతే బోధిస్తున్నామో దాంట్లో ఇది మొత్తము సత్యము అని నమ్మరు. కొద్దిగా నమ్మి ఇంకొద్దిగా ఇది సత్యం కాదు అని అంటారు. మీకు తెలుసా, లోకంలో చాలామంది ఉన్నారు సంఘ శాఖల వాళ్ళు. బ్రదర్ బ్రానమ్ మెసేజ్లు చాలా మెచ్చుకుంటారు, ఇది సత్యం మాట్లాడినాడు అంటారు. మరలా కొన్ని దగ్గరకు వచ్చేలేపు లేలే ఇది సత్యం కాదు అని సరిగా మాట్లాడలేదు అని అంటారు. పబ్లిక్గా మెచ్చుకుంటారు, ఎస్ ఆయన మంచి పరిచయం చేసినాడు, చాలా చక్కగా బోధించినాడు అని అంటారు. కానీ మళ్ళీ ఒక టైం వచ్చేలోపు సో అలాంటి వారే అనమాట వీరు. దే డినై ద హోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బి ట్రూ. ద అన్బిలీవర్ ఈజ్ అంటే పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని లేదా వర్తమానం మొత్తం సంపూర్ణంగా ఎంత బోధించబడిందో ఆ వర్తమానం అంతా కూడా సత్యము అని నమ్మరు. వారే అన్బిలీవర్ అంటూ ఉన్నాడు ఆయన. ద అన్బిలీవర్ ఈజ్ వెల్, సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ వెల్. దానిలో ఉన్న మ్యాక్సిమం అంటే 99% అతను ఎస్ ఇది కరెక్టే అన్నా ఆ 1% ఒప్పుకోవట్లేదు ఆయన. సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్, నాట్ ద హోల్. సపోజ్ ఈ వాటర్ ఉంది, దీంట్లో సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ అంటే మేబీ ఇంతవరకు, ఇంత వాటర్ని ఆయన ఒప్పుకోవడంలే సత్యమని. ఇంతవరకు సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్, దీంట్లో ఉన్న సో మచ్, బట్ నాట్ హోల్, మొత్తం కాదు. సో వెల్, సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ వెల్, బట్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ రైట్, దెన్ దట్ మేక్స్ హిమ్ అన్ అన్బిలీవర్. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ఓకే నువ్వు సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ అంటున్నావు అంటే 90%, 95%, 99% ఒకవేళ నువ్వు ఓకే అంటూ ఉన్నావు, కానీ ఆ 1% కాదు అంటున్నావు. దెన్ నువ్వు అలాగంటే, బట్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ రైట్, ఒకవేళ అది మొత్తం కూడా నీకు సరిగా అనిపించకపోతే, దెన్ దట్ మేక్స్ హిమ్ అన్ అన్బిలీవర్. ఎవరు అన్బిలీవర్స్ అంటే ఎవరు? మన జనరల్గా మనకు కనిపించాలి. మేబీ సంఘశాఖలు కావచ్చు, మేబీ సంఘంలో ఉన్నవారు కూడా కావచ్చు, వర్తమానంలో ఉన్నవారు కావచ్చు. ఇప్పుడు వారు వర్తమానంలో ఉండి దీన్ని పూర్ణంగా నమ్మకపోయినా సంఘశాఖలో దట్ ది ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళు నమ్మరు దాన్ని, దట్స్ ఇట్, వాళ్ళు అన్బిలీవర్స్. తేలిపోయిందా? బండ గుర్తు చెప్పాడా బ్రదర్ బ్రానమ్? బండ గుర్తు కొట్టాడా? వాళ్ళు కూడా వాక్యాన్ని నమ్ముతున్నారు. క్రైస్తవులే వాళ్ళు కూడా. క్రైస్తవులైనా సంపూర్ణంగా నమ్మడం లేదుగా. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడంటే, వెల్, సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ వెల్, దాంట్లో ఉన్నది అంత వర్తమానం నమ్ముతున్నామండి, దాంట్లో ఉన్నది అంత మ్యాక్సిమం అంటే సో మచ్, దాంట్లో ఉన్న ఎక్కువ మొత్తము మంచిదే అంటే ఇంకొద్ది మొత్తం నీకు నచ్చుతలే, ఇంకో కొద్ది మొత్తాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు సత్యమని. నువ్వు అలా ఒప్పుకోలేనప్పుడు బ్రదర్ బ్రానమ్ అంటాడు, బట్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ రైట్, ఒకవేళ నీకు దాంట్లో ఉన్న సమస్తము నీకు అది మంచిది కాదు అని అనిపిస్తూ ఉన్నది అని అంటే, దెన్ దట్ మేక్స్ హిమ్ అన్ అన్బిలీవర్. సో సంఘ శాఖల దగ్గరకు వస్తే అది తేలిపోయింది, వారు అన్బిలీవర్స్. అవునా? పొద్దున కూడా చెప్పాను, అన్బిలీవర్స్ ఎవరు? బిలీవర్స్ ఎవరు? అన్బిలీవర్స్ ఎవరు? నమ్మేవారు బిలీవర్స్, నమ్మని వారు అన్బిలీవర్స్. ఇప్పుడు మన హైందవ సహోదరులకి మనము అన్బిలీవర్స్, వాళ్ళకి మనం అన్బిలీవర్స్. ఎందుకంటే వాళ్ళు నమ్మేది మనం నమ్మడంలే. అంటే ఏ మతమైనా ఎక్కడైనా నమ్మని వాడు అన్బిలీవర్. ఇప్పుడు నువ్వు నమ్ముతున్న దాన్ని ఒకటి నమ్మడం లేదంటే నీకు ఆయన ఈజ్ అన్బిలీవర్. బండ గుర్తుగా చెప్తున్నాడు ఆయన. సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ 99%. అందుకే యేసుక్రీస్తు ఒకరోజు మాట్లాడుతూ అంటాడు, మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉండని అంటాడు ఆయన. అంటే ఒకటి చేసి ఒకటి వదిలిపెట్టడానికి 100% నమ్మిన వారే విశ్వాసులు. ఏమాత్రం డౌట్ లేకుండా బ్రదర్ బ్రానమ్ ఈ కాలానికి ప్రవక్త, ఎస్ అతడు విశ్వాసి. అవునండి నమ్ముతున్నాను బ్రదర్ బ్రానమ్ ఈ కాలానికి ప్రవక్తనే, కానీ అయిపోయింది, యు ఆర్ అన్బిలీవర్. కానీ అన్నామంటే యువర్ అన్బిలీవర్. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి లేదంటున్నాడు బ్రదర్ బ్రానమ్. ద టాపిక్ అదే ఇప్పుడు. ఇక ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి లేదు. దట్ మేక్స్ హిమ్ అన్ అన్బిలీవర్. యూ హ్యావ్ గాట్ టు బిలీవ్ ఎవ్రీ టైటిల్ అండ్ ఎవ్రీ జాట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ సేడ్ ఇన్ దేర్. అక్కడ చెప్పబడిన ప్రతి దాన్ని, ఈవెన్ కామాతో సహా నువ్వు నమ్మి తీరాలి.
ఎవ్రీ డాట్, ఒక ఫుల్ స్టాప్ ఏది పెట్టినా దాన్ని నువ్వు నమ్మి తీరాలి. ఇట్స్ గాట్ టు బి ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ంట్ ట్రూ, ఇఫ్ యూ సే నౌ ఐ డోంట్ బిలీవ్ దట్, వెల్ దెన్ యు ఆర్ అన్ అన్బిలీవర్. అది సత్యమై ఉండాలి. నువ్వు ఒకలా లేదు అలా కాదు అని అంటే యు ఆర్ అన్ అన్బిలీవర్.